निकालो निकालो वीडियो भी चंदा ना इधर देखो इधर देखो स्माइली 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 डोंगर झाले अरे तोंदरा स्माइली 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 डोंगर झाले जयपाल जयपाल इनके जरूर షాద్నగర్ నియోజకవర్గ ముద్దుబిడ్డ అడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి షాద్నగర్ మాయాశ్వర శాసనసభ్యులు సభ్యుల గారి జన్మదినం పురస్కరించుకొని ఈరోజు పెద్ద సంఖ్యలో పాల్గొన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులకు కార్యకర్తలకు అందరికీ ఒకసారి అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అంజయ్ యాదవ్ గారికి ఇంత ఆదరాభిమానం అంటే గత
10 సంవత్సరాల బీఆర్ఎస్ పరిపాలనలో ఆయన షాద్నగర్ నియోజకవర్గానికి చేసినటువంటి కృషి, అదేవిధంగా అభివృద్ధి దానికి గుర్తుంది. అదేవిధంగా ఆయన ఎప్పుడు కూడా పేద ప్రజల కష్టసుఖాలుగా పాల్పంచుకొని ఈ షాద్నగర్ అభివృద్ధి ధ్యేయంగా పనిచేసి ఈ షాద్నగర్ పట్టణాన్ని అదేవిధంగా గ్రామాలను పూర్తి స్థాయిలో ఆదర్శవంతంగా తీర్చిద్ది ఒక గొప్ప నియోజకవర్గంగా అభివృద్ధి పరిస్థితి మనకు తెలుసు. ఆయన అంజయ్ యాదవ్ గారు రాబోయే కాలంలో మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని చెప్పి ఆయనకు భగవంతుడు ఆయువు, ఆరోగ్యము, అదేవిధంగా ఆ పనిచేసే శక్తిని ప్రసాదించాలని చెప్పి, అదేవిధంగా ఈ షాద్నగర్ ప్రజల ఆదరాభిమానాలు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దేశంలో జరుగుతున్నటువంటి ఈ పాకిస్తాన్ ఉగ్ర మూకల అల్లర్లకు మన సేనలు ధీటైన జవాబిచ్చి ఉగ్ర మూలాలను వెలికితీసి పూర్తి స్థాయిలో సర్వనాశనం చేసిన ఈ మన జవాన్లకు మరొక్కసారి అభినందనలు. అదేవిధంగా వీరోచితంగా పోరాడి ప్రాణార్పించిన అందరి జవాన్లకు ఒకసారి జవాన్లు. అదేవిధంగా ఇటీవల కాలంలో పహల్గాం ఉగ్రదాడిలో చనిపోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. షాద్నా నియోజకవర్గంలోని గౌరవనీయులు షాద్నగర్ మాజీ శాసనసభ్యులు అంజయ్ యాదవ్ గారి 75వ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు షాద్నగర్ పట్టణంలో నిర్వహించినటువంటి కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు కానీ, అభిమానులు కానీ, ప్రజలు కూడా ఇక్కడ వచ్చి ఎమ్మెల్యే అంజయ్ యాదవ్ గారు ఆరోగ్యంగా ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా స్వచ్ఛందంగా రక్తదాన శిబిరం కూడా ఏర్పాటు చేసి ఎంతోమంది యువకులు ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే నిజంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరి అభిమాన నాయకుడు అంజయ్ యాదవ్ గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని చెప్పి ఆ భగవంతుడు కూడా ఆయనను ఆశీర్వదించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అభిమానులందరూ కూడా వేలాది మంది తరలి వచ్చినటువంటి అభిమానులందరూ కూడా పేరు పేరున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా రక్తదానం చేసినటువంటి ప్రతి యువకుని కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఈ షాద్నగర్ అభివృద్ధి జరిగిందంటే అంజయ్ యాదవ్తోనే. కాబట్టి మున్ముందు కూడా అంజయ్ యాదవ్ ఆరోగ్యంగా ఉండి రేపు జరగబోయే శాసనసభ ఎన్నికల్లో కూడా అంజయ్ యాదవ్ మంచి మెజార్టీతో గెలవాలని చెప్పి అందరూ కూడా ఆశీర్వదిస్తున్నారు. ఆ భగవంతుడు కూడా అంజయ్ యాదవ్ గారికి ఆయురారోగ్యాలతో పాటు మళ్ళీ వచ్చే ఎలక్షన్లో కూడా ఆయన విజయం సాధించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై తెలంగాణ. ఎమ్మెల్యే మరి పార్టీలో ఉద్యమకారులుగా చిన్న పోస్టుల నుంచి ఇంత ఎమ్మెల్యే స్థాయికి ఎదిగిన మన అన్న అంజన్న గారి జన్మదిన సందర్భంగా మరి ఆయన జన్మదినానికి జన్మదిన శుభాకాంక్షలు తెలియడానికి ఊర్లలో తండోపతండాలుగా ఇక్కడికి విచ్చేసి ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. మరి ఎన్నో ఏళ్ళుగా ఆయన రాజకీయ జీవితాన్ని మరి కుటుంబాన్ని కూడా ఇచ్చిపెట్టి చిన్న రాజకీయ జీవితాన్ని ప్రజల్లో వెలుక్కుంటూ అందరు ప్రజల్లో గుండెల్లో అంజన్న నిలిచిపోయాడు. మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఉద్యమం కాడికెంచి కూడా మరి కేటీఆర్ గారు మధ్యలో కూడా మరి మంచి నాయకుడు, మరి అభిమానమైన నాయకుడు వాళ్ళకు. మరి అంజన్న గారి జన్మదిన సందర్భంగా మేమందరం కార్యకర్తలం, నాయకులందరం కూడా ఇక్కడ విచ్చేసి ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. షాద్నగర్ మాజీ శాసనసభ్యులు, పేదల పెన్నిధి, నిష్కల్మషమైన మనిషి అంజయ్ యాదవ్ గారి జన్మదినం సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి అటు మాలేల్కట్ట భవనం గుడిలో, రామేశ్వరం రామలింగేశ్వర స్వామి గుడిలో, చౌళముగుట్ట ఆంజనేయ స్వామి గుడిలో మరియు ఫరూక్నగర్ వెంకటేశ్వర స్వామి గుడిలో, జేపీ దర్గాలో ఇలా పలు ప్రాంతాల్లో ఆయన అభిమానులు ఈరోజు పూజలు చేసి
ఆయన జన్మదినాన్ని ఘనంగా జరుపుకోవడం జరిగింది. మరియు అలాగే ఇప్పుడు ఉదయం నుంచి దాదాపు భారీ సంఖ్యలో యువకులందరూ స్వచ్ఛందంగా ముందుకొచ్చి గతంలో ఎన్నడూ లేని విధంగా రక్తదానం చేస్తున్నారు. మరియు మండల వారీగా ఈరోజు పోటీ పడుతూ ఈరోజు ఆయనను సన్మానం చేస్తున్నారు. గతంలో అధికారంలో ఉన్న దానికంటే ఎక్కువ స్పందన ఈరోజు కనిపిస్తుంది. ఇది చూసి మాకెంతో ఆయనకున్న మంచి పేరే దీనికి కారణమని నేను అనుకుంటున్నాను. అలాగే ఈరోజు ఉదయం జరిగిన పూజలలో ఇప్పుడు జరుగుతున్న భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత ప్రజలకు ఎలాంటి నష్టం జరగకుండా, జన నష్టం కానీ ప్రాణ నష్టం కానీ ఆస్తుల నష్టం కానీ జరగకుండా ఆ యుద్ధం త్వరితగతిన ముగించి భారత్కు న్యాయం జరగాలని, భారత ప్రజలకు న్యాయం జరగాలని, ఈ యుద్ధంలో భారతదేశం గెలవాలని కూడా కోరుకోవడం జరిగింది. అలాగే ఈరోజు ఇంత పెద్ద సంఖ్యలో వచ్చిన నియోజకవర్గ స్థాయిలో వచ్చిన కార్యకర్తలందరికీ పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ ఆదరాభిమానాలు అంజయ్ యాదవ్ గారి మీద అలాగే ఉండాలని కోరుకుంటున్నాను. జై తెలంగాణ. నా జన్మదిన సందర్భంగా చేసిన నాయకులకు, ప్రజలకు, అభిమానులకు, ముఖ్యంగా యువకులకు అందరికీ ధన్యవాదాలు. నన్ను ఆశీర్వదించడానికి వచ్చిన మందికి మరోసారి ధన్యవాదాలు చెప్తున్నాను. అదేవిధంగా ముఖ్యంగా చాలామంది యువకులు రక్తదానంలో పాల్గొని రక్తాన్ని ఇచ్చినందుకు వారికి మరీ ధన్యవాదాలు చెప్తున్నాను. ఎందుకంటే మీ రక్తము ఎంతోమంది ప్రాణాలకు కాపాడుతుంది. కాబట్టి రక్తదానం మహాదానం కాబట్టి రక్తం ఇచ్చడంలో చాలామంది ప్రాణాలు దక్కుతాయి. కాబట్టి మీకు కూడా ఆ పుణ్యం దక్కని నిజంగా రక్తదానం ఇచ్చిన వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. కాబట్టి మీ ఆశీర్వాదం ఎల్లకాలం మా మీద ఉండాలని మరీ మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. పరిణామాలు మీకు అందజేస్తాను. ముఖ్యంగా మన సైనికులు వీరోచితంగా పోరాడి మన మార్గంలో దాడి చేసిన ఉగ్రవాదులను అణిచేసే ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి వాళ్ళందరికీ మీ అందరి సహకారం ఉండాలి. నా సహకారం తప్పకుండా. ఎందుకంటే భారతదేశం మళ్ళీ ఉగ్రవాదాలను జరగకుండా పడకుండా నిజంగా మనం అందరం పోరాడే సైనికులకు వాళ్ళందరికీ మద్దతు ప్రకటిస్తున్నాం. అందరూ సహకరిస్తున్నాం.